మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంట్రీ కాదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా అయిపోగానే మళ్ళీ ఆయన పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతాడని ఊహాగానాలొచ్చాయి. అయితే అవన్నీ తూచ్ అన్నాడు చిరు. హీరోగా మరిన్ని సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగానే కంటిన్యూ అవుతా మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్. వరుసగా 2 సినిమాల లైనప్ కుదిరిందట. మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత హీరోగా నటించాడు. సంక్రాంతి కానుగ్గా విడుదలవుతున్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆయన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా చేసి మళ్లీ పాలిటిక్స్ వైపు చూపు వేస్తాడనుకుంటే పొరపాటే. ఇక రాజకీయాల మీద ఆసక్తి లేదు, సినిమాలపైనే ఫోకస్ అంతా అంటున్నాడు చిరు. పొలిటికల్గా కొంత వ్యాక్యూమ్ ఏర్పడిన ఈ దృష్ట్యా ఈ సినిమాల్లో నాకు ఆ వెల్కమింగ్ ఉంది కాబట్టి సినిమాలు చేయటం అనేది జరుగుతుంది. ఈ సినిమాలు చేయటం అనేది అవకాశం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాను. ఇప్పటికే తన తదుపరి సినిమాల లైనప్ కూడా సెట్ చేసుకున్నాడని సమాచారం. ఖైదీ నెంబర్ 150 తర్వాత తన నెక్స్ట్ 2 సినిమాలకి సంబంధించిన డైరెక్టర్స్ ని ఫైనలైజ్ చేశాడు. ధృవ దర్శకుడు సురేందర్ రెడ్డి, లెజెండ్ డైరెక్టర్ బోయపాటి చిరుని సరికొత్తగా చూపించేందుకు స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నారట. ముందుగా 151వ సినిమాని లైన్లో పెడుతున్నాడు చిరు. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిని గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. శంకర్ దాదా జిందాబాద్ సినిమా విడుదలైన వెంటనే సినిమాలు మానేశాడు చిరు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగాడు. అయితే ఆయన రాజకీయ పార్టీ అధినేతగా సక్సెస్ కాలేదు. అయినా రాజకీయవేత్తగా కొనసాగాడు. ఈ గ్యాప్లో తన కొడుకు చరణ్ నటించిన మగధీర, బ్రూస్లీ సినిమాల్లో గెస్ట్ గా కనిపించాడు. నటులకి రిటైర్మెంట్ ఉండదన్న మాటని నిజం చేస్తూ హీరోగా మళ్లీ కొత్త ఇన్నింగ్స్ షురూ చేశాడు చిరు. అయితే 150 సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా రిజల్ట్ను బట్టి నటించాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాడని మొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే హీరోగా మరిన్ని సినిమాలు చేస్తానని చిరు ఇప్పుడు పక్కాగా క్లారిటీ ఇచ్చాడు. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.